కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 13 వరకు చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుంచి 13 వరకు మనం చూద్దాం. ప్రియులారా, సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోలో మీదను పెట్టుకొని సాదృశ్యముగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా నీకు అధికము కలగజేయువాడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుతున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగానున్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు గనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గల వారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలు కొనుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము. 8వ వచనాన్ని చూస్తే, ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేము మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే అనేటటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు పదే పదే గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎంతగా తాను తగ్గించుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆశ కలిగి ఉంటూ ఉన్నారు. మరి పెంట కుప్పగా పోలుస్తూ ఉన్నారు, దాసులుగా పోల్చుకుంటున్నారు, తగ్గింపు స్వభావం కలిగి పోల్చుకుంటున్నారు, మీరు గనులు అని అంటున్నాడు. అంటే ఎంతగా దీనత్వం కలిగి ఉంటూ ఉన్నాడు. అలాంటి దీనత్వం కలిగి ఉండడం మరి ఎంత శ్రేయస్కరమో ఈ రాత్రి కాలమందు గుర్తు చేయబడుతుంది. పౌలు గారికి ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, ఏమీ కొదువ లేదు, ఆయనకు కొదువ లేదు. అంటే లోకానుసారంగా ఆలోచన చేస్తే కొదువ కలిగి ఉన్నారు, కానీ ఆత్మానుసారంగా ఆలోచన చేసినప్పుడు, ఆత్మానుసారంగా ఆలోచించినప్పుడు ఏమీ కొదువ లేదు ఆయనకు. తన చేతుల కష్టార్జితంతో పనిచేసుకుంటూ దేవుని పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. మరి పిడిగుద్దులు తిన్నారు, అవమానాన్ని పొందారు, శ్రమలను పొందారు, బాధను పొందారు. అన్నిటిని పొందినప్పటికి కూడా మేము దూషింపబడి కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నామని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారలారా, ఆయనలో ఆనందం, దేవునిలో ఆనందం, దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు ఆనందం ఎక్కడుంటుందంటే దేవుని వాక్యంలోనే ఉంటుంది, దేవునిలోనే ఉంటుంది. ఆయనలో ఉన్నటువంటి ఆనందం, శ్రమలలో ఆనందం, బాధల్లో ఆనందం, శ్రమలలో ఆనందం, బాధల్లో ఆనందం. కాబట్టి మన శ్రమలలో ఆయన ఆనందాన్ని మనకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నా శ్రమలు సహించి
నన్నాదుకున్నావు. మన శ్రమలను సహించినటువంటి క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు గారికి, అపోస్తలులకు వాళ్ళు పడ్డ శ్రమలు ఏవి గొప్పవి అనిపించలేవు. వారితో ఉన్నది ఏది కూడా గొప్పగా అనిపించలేదు. అన్నిటినీ పెంటగా ఆలోచన చేశారు. అంటే దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి బిడ్డలుగా, కుమారులుగా బలపరచబడి, దృఢపరచబడి స్థిరంగా ఉన్నారు. కాబట్టి దేవుడు సంతోషపడేటటువంటి సందర్భాలు మరి చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 30 వచనాల వరకు మనం చదువుకుందాము. 19 నుంచి 30 వరకు మనం చదువుకుందాం, ఎందుకంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది. నేనును మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడెలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపని వాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపాఫ్రదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడు విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చుటకై అతడు తన ప్రాణం నైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనక పూర్ణానందంతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఇక్కడ మరి 29లో చూసినప్పుడు నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధపడి ఉండెను గనక పూర్ణానందంతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. మరి గణపరచండి అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి మనం ఈ రోజుల్లో ఎవరెవరినో గణపరుస్తూ ఉంటాం. అంటే అర్థం ఏంటంటే దేవుని సేవలో ఉన్నటువంటి బిడ్డలను గణపరచడము మన యొక్క బాధ్యత అయి ఉన్నది. లోకంలో ఎవరెవరినో గణపరుస్తూ ఉంటాం, కానీ తప్పకుండా దేవుని బిడ్డలైనటువంటి వారిని, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారిని గణపరచడము మన యొక్క బాధ్యత అయి ఉన్నది. జ్ఞాపకం చేసుకోవడం మన యొక్క బాధ్యత అయి ఉన్నది. ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి పని అయి ఉంటున్నది. చాలామంది సేవ చేసేటటువంటి అనేకులము మేము అనుకునేటటువంటిది ఏమంటే ఏమీ ఈరోజు జరగదు అని అనుకుంటాం. దేవాన్ని చిత్తమని ప్రార్థన చేసుకొని పరిచర్యకి వెళ్తూ ఉంటాం. అనుకోని విధంగా ఒకరోజు ఏదైనా జరగవచ్చు.
ఏదైనా జరగవచ్చు. దెబ్బలే తగలొచ్చు, పిడిగుద్దులు పడవచ్చు, లేకపోతే మరణమే కావచ్చు, ఏమైనా కావచ్చు. ఏమైనప్పటికి కూడా అది దేవుని చిత్తం అని చెప్పి గ్రహించాలి. ఎందుకంటే బయటికెళ్ళినటువంటి వ్యక్తి ఇంటికి రావడము వరకు కుటుంబం ఏ విధంగా అయితే వేచి ఉంటుందో, మరి పరలోకానికి వెళ్ళడానికి, దేవుని మాట నెరవేర్చడానికి మరి సేవకులు, క్రైస్తవులు ఎల్లవేళ కూడా ఆ ఇంటికి చేరుకోవడానికి, ఆ ఇంటిలో ప్రవేశించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏమైనా జరగవచ్చు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు కాబట్టి ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనం ముందుకు కొనసాగడమే దేవుని యొక్క ఉన్నత సంకల్పమై ఉంటూ ఉన్నది. అలాగున్నే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనిని ఇంకా ముందుకు కొనసాగి 10 నుంచి చదువుకుందాం. నన్ను గురించి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదవ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుట లేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఆయనను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిద్రి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైనను ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యంగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఈ లేఖనాన్ని మనం చూసినప్పుడు పౌలు గారు ఏ స్థితిలో ఉన్నానో అది తాను గ్రహించుకున్నాడు. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుట లేదని అంటూ ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి మహిమపరచడానికే పౌలు గారు ఉంటూ ఉన్నారు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే
సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నా జీవిత పరిమాణం లెక్కించుట నేర్పించు. సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు. మనకు కావలసిన వాటిని కొదువ కలిగి ఉన్నటువంటి వారిగా దేవుడు మనల్ని పెట్టలే. ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు మన ముందు అన్నిటినీ ఆయన ఉంచి ఉన్నాడనేటటువంటిది పౌలు గారు దేవుని వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో మనం చూద్దాము. 24వ కొలసీలకు రాసిన పత్రిక కొలసై 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. కొలసై 1:24 చూద్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. క్రీస్తు పడినటువంటి శ్రమలలో ఏమి కూడా నాది ఎక్కువ లేదు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో సేవ చేస్తున్నటువంటి మనం, నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా అని చెప్పి ఒకటే గప్పాలు చెప్పుకునేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా వరకు పెరిగింది. ఎంత చేసినా చెయ్యనట్టుగా మౌనంగా ఉన్నటువంటి సంఖ్య తక్కువగా ఉన్నది. పని చేసేవాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు పని చేయరు. దేవుని వాక్యం గుర్తు చేయబడుతున్నది ప్రియులారా. ఎప్పుడైతే విశ్వాసులకు అందుబాటులో ఉండకుండగా ఎక్కడన్నా ఏదన్నా ఆ సందర్భంలో ఓ పెద్ద కానుక ఇస్తారు అని అంటే సంఘంలో ఏదో ఒకటి చెప్పి కానుక నిమిత్తమే ప్రయాసపడేటటువంటి వారు చాలామంది ఇప్పుడు ఉంటూ ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఇష్టపడడు అనేటటువంటిది గుర్తు చేయాలి. ఎందుకు అనంటే దేవుని చిత్తం సంఘమును కాయుటకు మరి నియమించినప్పుడు సంఘాన్ని కాయకుండగా ఎక్కడికంటే అక్కడికి మరి మనము వెళ్ళడము, సంఘంలో ఉన్నటువంటి పరిచర్యను ఆటంకపరుచుకోవడము అది దేవుని చిత్తం కాదు. యెహోవా కార్యంలో అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు అవునుగాక అని చెప్పి ఇర్మియా 48:10 చెప్పబడి ఉన్నది. అవును ప్రియులారా, కానుకల కొరకు గెహాజీ పరిగెత్తినట్టుగా మనం పరిగెత్తొద్దు. అలా పరిగెత్తడం వల్ల పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలుచుండి నీళ్ళు తాగడము మేలు. పౌలు గారు క్రీస్తు శ్రమలో పాలివాడై ఉన్నాడు. మరి ఇచ్చిన వాటిని సంతృప్తిగా తీసుకున్నాడు, అది గౌరవించాడు, అవి గొప్పవని చెప్పి గుర్తు చేశాడు. మనం కూడా ఇచ్చిన వారిని మరి దేవుని పరిచర్యలో నమ్మకంగా వాడడంలో తప్పులేదు. కానీ ఒకే పరిగెత్తడం ఇక్కడ వచ్చినా అక్కడ వచ్చినా అని చెప్పి అలాగనే పరిగెత్తడము అది దేవుని చిత్తము కాదు అని చెప్పి వాక్యానుసారంగా ఈ రాత్రి కాలం అందుకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది. నన్ను నేను ప్రశ్నించుకుంటూ, నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ, వాక్య భాగంలో గుర్తు చేసుకుంటూ ఉన్నాను ప్రియులారా. అనేక మార్లు మరి మానవులమైనటువంటి మనము, సేవకులమైనటువంటి మనము అనేక మార్లు కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం. తప్పని వారం ఎవరం భూమి మీద లేము. కానీ తప్పిన వాటిలో తప్పిదాన్ని తెలుసుకొని సరిదిద్దుకొని దేవుని పనిలో నమ్మకంగా ఉండడము మరి మన అవసరతలన్నీ కూడా ఆయనే తీర్చుతాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. మరి 29వ వచనాన్ని చూస్తే, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయి ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. 28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టబలినని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఎవరిని ప్రకటిస్తున్నారు? క్రీస్తును ప్రకటిస్తున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును గురించి ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరము
మందు సంపూర్ణము చేయుచున్నాను. అవును ప్రియులారా, కొదువైన వాటిలో మరి దేవుని పనిలో కొదువగలిగినటువంటి వారిగా మనల్ని ఎక్కడైతే నిర్ణయించబడి ఉందో, మనల్ని దేవుడు ఎక్కడైతే అవకాశం ఇచ్చాడో సేవలో, అక్కడున్నటువంటి పనులను చక్కబెట్టడంలో, ఆ రోజు ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉన్నప్పటికీ పోకుండగా మరి సంఘాన్ని కాయడానికి మరి మనల్ని దేవుని యొక్క ఆలోచన నిమిత్తము దేవుని చిత్తమైనంత కాలం మనల్ని అక్కడ ఉంచి ఉన్నాడనేటటువంటిది గ్రహించాలి ప్రియులారా. మరి కొన్ని సందర్భాలు మనకు అవి కలగవచ్చు, కానీ దేవుని చిత్తం అది కాదు. అలా వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కోవడానికి మనము ముందుండాలి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 8 వచనాలను మనం చూద్దాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయుడు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు దీన మనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవుని యందు మరి స్థిరత్వము నమ్మకం కలిగినటువంటి వారిగా మనముంటేనే మనకు దీవెన ఆశీర్వాదకరము అనేటటువంటిది జ్ఞాపకము చేస్తూ ఉన్నది. మనకు కొదువైనటువంటిది ఏది లేదు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అలాగనే అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయంలో